ప్యాసింజర్ రైలు బండ్లల్లో అద్దాలు మగ్గులు గిలాసలు సీట్ల కవర్లు ఇనుప గొలుసులు గిట్ల ఏది దొరుకుతుంది మాయం చేస్తుంటారు కొంతమంది. ఇదివరకట్లా మస్తు జరిగేటి, ఇప్పుడు జరంతా తక్కువైనాయి అనే చెప్పాలి. అయితే అసోంటి చిల్లర దొంగతనాలంటే థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లను జరిగేటి, కానీ ఏసీ ఫస్ట్ క్లాస్ డబ్బాలలో కూడా జరుగుతున్నాయి అటం వల్ల. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగుదామని చూసే చిల్లర దొంగలంటే జరంత పేద బక్కవల్లే ఉంటారన్న ఫీలింగ్లో ఉంటారు చాలా మంది. కానీ ఆ ఫీలింగ్ తప్పు అని నిరూపించారు ఈ ప్యాసింజర్లంతా. ఇక చూడు, ఒరిస్సా పూరి సిటీకి వెళ్ళి ఢిల్లీకి తిరిగే పురుషోత్తం ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ క్లాస్లో ప్రయాణం కట్టిన ప్యాసింజర్లట వీళ్ళంతా. పూరిలో జగన్నాథున్నే దర్శనం చేసుకున్నారో ఇంకేడికి పోయిర్రో కానీ ఫ్యామిలీ మొత్తం గుండ్లు కొట్టించారు కదా. ఇక స్టేషన్ల బండి దిగగానే రైల్వే సిబ్బందికి వీళ్ళ లగేజ్ బ్యాగులను చూసి అనుమానం కొట్టిందట. టీసీ గారిని పిలిపించి వీళ్ళ బ్యాగులలో దాచిపెట్టిన వస్తువులు ఏంటియో చూపెట్టమన్నారు. ఇక చూసుకున్న సామిరంగా వీళ్ళు జర్నీ చేసిన సీట్ల మీద వేసిన తువ్వాలలు, బెడ్ల మీద పరిచిన బెడ్షీట్లు అన్ని మంచిగా మడతపెట్టి లగేజ్ బ్యాగులలో ఉక్కిర్రు. మరి ఎవరన్నా తోటి ప్యాసింజర్లు చూసే చెప్పిర్రో ఏమో గానీ అన్ని బయటికి తీపిచ్చి అడిగితే ఏదో మిస్టేక్ లో వచ్చినట్టున్నాయి అని అంటారు ఈ అన్నలు. మిస్టేక్ లో వస్తే గీస్తే ఒకటో రెండో బెడ్షీట్లు రావాలి గానీ ఫ్యామిలీ మొత్తానికి సరిపడే బెడ్షీట్లు తువ్వాలలు ఎట్లొస్తాయి అన్న, ఇదేమన్నా మాయాబజార్ సినిమానా వాటంతటా అవే వచ్చి బ్యాగులలో బజ్జి ఉంటుంది అని గట్టిగానే అడిగిండు రైల్వే స్టాఫ్ అన్న. ఏం మాట్లాడాలో తెలియక నీళ్లు నవ్విలిరు అంతా. పాపం గిట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయనట్టుర్రు. లోపల సీసీ కెమెరాలు గిన ఉన్నాయో ఏమో గానీ ఎంత బదిలాడినా ఇన్లే కేసీ అని కొంటపోయారు. మరి సీట్లు రిజర్వ్ చేసుకున్న వాళ్ళంతా ఆ సీట్లు మాయే అని ఫీల్ అయినట్టు బెడ్ల మీద వరిసిన బెడ్షీట్లు మనకే అనుకున్నట్టుర్రు. పోనీతి ఇడవరాదురే జరా, ఈ ఫ్యామిలీ చేసిన పనిని చూసి బాధపడ్డ వాళ్ళంతా.